రైతు సోదరులందరికీ నమస్తే అండి. చూడండి, మన ట్రాక్టర్కి కిందాల ఈ వైర్ ఒకటి లూజ్ అయింది. కింద ఇప్పుడు మనం దమ్ము చేస్తుంటాం, ఈ వైర్ అన్నం తగులుతుంది, ఈ దాకా ఇరిగితే మొత్తం వైరింగ్ కిట్ అంతా మార్చాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో మన షోరూంలో కానీ బయట ఆటోమొబైల్లో కానీ టై బ్యాండ్ అని దొరుకుతుంది. ఇగో టై బ్యాండ్ అంటే ఇట్లా ఉంటుందండి, కనబడుతుందా మీకు? ఉంటుంది. ఈ టై బ్యాండ్ ద్వారా దాన్ని ఏం లేదు, దాంట్లో వీడి ఇట్లా గుంజుకుంటే టైట్ అవుతుంది. ఒకసారి చూడండి, మా వాడు చూపిస్తాడు. నీట్గా చూపినానా? చూడండి, హోల్లో పెట్టేసి మనం ఇట్లా గుంజుకొని లాక్ పడిపోయింది కదా. వైర్ చూడండి, వైర్ కనబడతలేదు. ఇట్లా టై బ్యాండ్ వేసి చేసుకోవచ్చు అన్నట్టు. ఈ రెండింటికి కలిపి దీనికి వేసండి. చూడండి, టైట్ అయిపోయింది. ఇట్లా టై బ్యాండ్ మీకు ₹3 కూడా దొరుకుతుంది. ఇది ఇట్లాంటి 2 తీసుకొని మనం వైర్లు కానీ ఏమన్నా కిందాల ఏలాడేటివి ఉన్నా సరే ఈ టై బ్యాండ్ ద్వారా మనం టైట్ చేసుకోవడం వల్ల కిందాల మనం కల్టివేటర్ వేసిన చెట్టాల పోయిన పత్తి కర్ర బీకిని పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ వైర్లన్నీ తెగుతాయి అన్నట్టు. తెగితే మొత్తం వైరింగ్ కిట్కి పోతే ఎంత అవుతుంది? 3500 ఖర్చు వస్తుంది. దీని విలువ అంతా ₹3. ₹3 టై బ్యాండ్ వేసుకుంటే అయిపోయి. ఇంత కూడా తెలియక ఏం చేస్తారు, మన డ్రైవర్లు అట్టైనా కొట్టేస్తారు.